సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న దళితుల్ని దారుణంగా మోసం చేస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. కడప నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న దళితులపైన దాడులు, అల్ట్రాసిటీ కేసులు, హత్యలు ఎన్నో జరుగుతున్నాయని మండిపడ్డారు. దళితులకు రావాల్సిన హక్కులు, సంక్షేమ పథకాల కోసం సింహగర్జన తలపెట్టామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సంవత్సరానికే బడుగు వికాస్ అనే పథకాన్ని ఎత్తివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ముఖ్యమంత్రుల హయాంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎస్సీలకు 1 లక్ష రూపాయల సబ్సిడీ నిధులు వచ్చేవని, సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా నిధులు ఇవ్వలేదన్నారు. జగన్ ఆవాజు ప్రయోజనానికి 1 రూపాయి కూడా సబ్సిడీ ఇవ్వలేదని, వాహనాలు తీసుకున్న వారందరూ గగ్గోలు పెడుతున్నారన్నారు. అచ్చెన్న గారు ఎలా చనిపోయారో తెలుసా మీకు? అచ్చెన్న గారు ఒక డీడీ డిస్ట్రిక్ట్ అధికారి వెటర్నరీ దాంట్లో ఆయన చనిపోయి వెళ్ళి అచ్చెన్న గారు వైద్యం చేయడానికి కలెక్టర్ గారి ఇంట్లో వైద్యానికి అని వెళ్ళాడు. అప్పటికి ఇంకో డాక్టర్ని తీసుకుని వెళ్తే ఆవుకి వైద్యం అచ్చెన్న గారు అతను వెళ్తే కలెక్టర్ గారి తండ్రి గారికి ఈయన ఇంటిలోకి రావడం అన్నది ఇష్టం లేదు. ఇంట్లోకి రావడం ఇష్టం లేక ఆయన బయట పెట్టాడు. ఈయన తీవ్ర మనస్తాపం చెంది ఇది కలెక్టర్ గారికి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నా తండ్రి మీద నువ్వు రిపోర్ట్ ఇస్తావా అని చెప్పి అతన్ని అక్కడి నుంచి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఈ కలెక్టర్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ చెల్లదని ఆయన తిరిగి ఇక్కడికి వస్తే అదే కలెక్టర్ విజయరామరాజు చాలా